మీరు చూస్తున్నారు ఇవి తెలుగు రాష్ట్రాలకు చెందిన వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఇది ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది ఈఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మేము రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేయడం జరిగిందనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో 1.9 కిలోమీటర్ కెపాసిటీతో మేము రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 56.89 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చి 2.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి మేము రేంజ్ టెస్ట్ చేస్తే 80.15 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందనమాట. ఈ రెండు కూడా మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసింగ్తో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ముందు వైపు మనకు ఫుట్బోర్డ్ స్పేస్ లభిస్తుంది, అలానే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం USB సాకెట్ కూడా లభిస్తుంది అనమాట. అంతేకాదు ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ఫుల్ హెల్మెట్ పెట్టేంత బూట్ స్పేస్ కూడా ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. రిమోట్ కీ ఫీచర్స్ కూడా ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. ఫిజికల్ కీతో స్కూటర్ని ఆన్ చేయొచ్చు, రిమోట్ కీ ద్వారా కూడా స్కూటర్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవరైతే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, మినిమం ఒక 10 కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ 10 నుంచి 20 కిలోమీటర్లు నేను రోజుకి ట్రావెల్ చేస్తాను అనుకుంటే కనుక మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు స్కూటర్ని కొనుక్కునే ముందు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. అలానే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. 4 amps ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. మొత్తం స్కూటర్లో బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఉంటాయి అనమాట. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అనేది స్కూటర్లో అయితే ఇస్తున్నారు. బ్యాటరీ మోటార్ కంట్రోల్ మీద కంపెనీ వాళ్ళు సంవత్సరం పాటు వారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ 60 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ప్రైస్ చూసినట్లయితే 53,000 రూపాయలు, 90 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ప్రైస్ చూసినట్లయితే 58,000 రూపాయలకి ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.